ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సాగు భూమి కలిగిన అర్హులైన రైతులకు వ్యవసాయ అవసరాల కోసం నేరుగా ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం రైతుల ఆదాయ భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు. కొత్తగా ఈ పథకంలో ఎంత మందిని చేర్చారో కూడా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. పీఎం కిసాన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకం. సాగుకు అనువైన భూమి కలిగిన అర్హులైన రైతులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని 3 సమాన విడతలుగా రైతుల ఆధార్కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేస్తారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా నగదు చేరుతోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ భారీ మొత్తంతో కోట్లాది మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారని పేర్కొంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఆర్థిక భరోసాగా మారిందని వివరించింది. నీతి ఆయోగ్కు చెందిన డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ నిర్వహించిన ప్రభావ అధ్యయనం ప్రకారం పీఎం కిసాన్ పథకం తన లక్ష్యాలను సమర్థవంతంగా సాధిస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం 92% పైగా రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలుకు వినియోగించినట్లు వెల్లడైంది. ఇటీవలి కాలంలో సాగు ఖర్చులు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం అధికమవుతున్న నేపథ్యంలో ఈ నగదు సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైతుల ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత కూడా మెరుగుపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. గిరిజనులు, సన్నకారు రైతులు, మారుమూల ప్రాంతాల్లోని అర్హులైన రైతులు ఎవరూ పథకానికి దూరం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పలుమార్లు శాచ్యురేషన్ డ్రైవ్లు నిర్వహించినట్లు వెల్లడించారు. 2023 నవంబర్ 15 నుంచి నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా రైతులు పీఎం కిసాన్లో కొత్తగా నమోదయ్యారు. అనంతరం 2024లో చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరో 25 లక్షల మందికి పైగా అర్హులైన రైతులను పథకంలో చేర్చారు. సెప్టెంబర్ 2024లో పెండింగ్ లో ఉన్న సెల్ఫ్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా కొత్త రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా నమోదయ్యారు. అర్హులైన ప్రతి రైతును పథకం పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో 2026 జూన్లో మరోసారి దేశవ్యాప్తంగా శాచ్యురేషన్ డ్రైవ్ నిర్వహించారు. దీన్ని ఖేత్ బచావో అభియాన్ అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది రైతులు పీఎం కిసాన్లో కొత్తగా చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ ప్రాంతంలోనే సుమారు 1,00,000 మంది రైతులు నమోదైనట్లు తెలిపింది. గుజరాత్లోని దాహోద్, మహీసాగర్ జిల్లాల్లో కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా పెద్ద సంఖ్యలో రైతులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి విడతలో రైతుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని, కోట్ల రూపాయల ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపింది. పీఎం కిసాన్ కేవలం నగదు సాయం అందించే పథకం మాత్రమే కాదని, రైతుల జీవనోపాధిని బలోపేతం చేసే కీలక సంక్షేమ కార్యక్రమంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సాగు ఖర్చులను తగ్గించడం, అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాలను సమయానికి కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం, రైతుల ఆర్థిక భద్రతను పెంచడం వంటి అంశాల్లో ఈ పథకం సానుకూల ప్రభావం చూపుతోందని వెల్లడించింది. ఆధార్ ఆధారిత డీబీటీ వ్యవస్థ వల్ల పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన రైతులకు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.